రాక్షసి మరియు జీన్ యొక్క పోరాటం. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. ఒక గ్రామంలో రేష్మా అనే పేరుతో ఒక అమ్మాయి ఉంటుంది. తన తండ్రి ఆరిఫ్ తను పెద్ద స్థాయిలో బట్టల వ్యాపారం చేసేవాడు. ఇంకా తను తన కూతుర్ని చాలా ప్రేమిస్తాడు. కానీ పెద్ద వ్యాపారి అవ్వడంతో తనకి చాలామంది శత్రువులు ఉన్నారు. ప్రతి సమయం తన గురించి చెడుగా ఆలోచిస్తూనే ఉంటారు. ఒకరోజు జరిగిన సంఘటన. రేష్మా తన పాఠశాలకు వెళ్తుంది. నానా, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్ బేటీ. రేష్మా స్కూల్కి వెళ్తుండగా తన పక్కింటి అయిన జమీర్ చూస్తాడు. జమీర్ ఆరిఫ్ను చాలా అసహించుకుంటాడు. అందుకే తను రేష్మాను వెంబడిస్తూ ఉంటాడు. రేష్మాకు ఇలా అనిపిస్తుంది, ఎవరో తనని వెంబడిస్తున్నారని. తను వెనక్కి తిరిగి చూస్తుంది. తను జమీర్ని చూసి ఇలా అంటుంది, అరే జమీర్ అంకుల్, మీరిలా నా వెనకాల ఎందుకు వస్తున్నారు? లేదు లేదు రేష్మా, నేను నీ వెనకాల ఏమీ రావడం లేదు. నాకు మీ స్కూల్ దగ్గర కొంచెం పని ఉంది. ఈ విధంగా జమీల్ రేష్మాతో మాట్లాడుతూ తనతో పాటు వెళ్తాడు. ఇంకా తనకి ఒక స్వీట్ ముక్కని ఇస్తూ ఇలా అంటాడు, ఇదిగో తీసుకో రేష్మా, ఇది తిను. కానీ మీరు ఈ స్వీట్ని నాకు ఎందుకు ఇస్తున్నారు అంకుల్? నీకు మిఠాయి తినిపించడానికి. ఏంటి నేను నిన్ను అడగాల? నువ్వు నా కూతురు లాంటి దానివి. ఇంకా పద, ఈ మిఠాయిని తిను. రేష్మా జమీర్ యొక్క మాటలు విని ఇంకా తను స్వీట్ని తినేస్తుంది. జమీర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి రేష్మా ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంకా తన మొహం పసుపు రంగులో మారుతుంది. అప్పుడు రేష్మా పాఠశాల నుండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి తనని చూసి ఇలా అంటాడు, అరే రేష్మా, ఏమైంది నీకు? నీ ముఖమంతా పసుపు రంగులోకి మారిపోయింది. తెలియదు నానా, నా ఆరోగ్యం బాగాలేదు. ఇంకా నా తల కూడా చాలా బరువుగా ఉంది. ఇంకా నా చేతులు కాళ్ళు కూడా వణుకుతున్నాయి. ఏంటి? సరే, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. బహుశా నువ్వు ఈరోజు చాలా అలసిపోయి ఉంటావు. తన తండ్రి యొక్క మాటలు విని రేష్మా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంది. కానీ ఆ రోజు నుండి హరీష్ ఇంట్లో కొన్ని చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి వ్యాపారంలో నష్టం జరుగుతుంది. ఇంకోసారి ఇంట్లో అనారోగ్యానికి గురి అవుతారు. మరోసారి తన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దీని గురించి ఆరిఫ్ కలవరపడతాడు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. తన దగ్గర ఒక మంచి జీను ఉంటాడు. ఆరిఫ్ తన స్నేహితుడికి జరిగిన సంఘటనల గురించి వివరిస్తాడు. ఇంకా మొత్తం విషయం విన్న తర్వాత ఆరిఫ్ స్నేహితుడు ఇలా అంటాడు, ఇదైతే నిజంగానే ఒక తీవ్రమైన సమస్య. కానీ నువ్వు భయపడకు నా స్నేహితుడా. నేను ఇప్పుడే జిన్తో మాట్లాడుతాను, నీ పట్ల ఇలా ఎందుకు జరుగుతుందో అని. ఇలా అంటూ తను తన చేతిని తన వేలికున్న ఉంగరాన్ని తాకిన వెంటనే ఇంకా ఆ ఉంగరం నుండి ఓ అద్భుతమైన జిన్ ప్రత్యక్షమవుతాడు. ఇంకా ఇలా అంటాడు, నమస్కారం నా యజమాని, చెప్పండి, నేను మీకోసం ఏమి చెయ్యగలను? నా ప్రియమైన జిన్ స్నేహితుడా, నువ్వు నా స్నేహితుడికి ఉన్న ఇబ్బందుల గల కారణం తెలుసుకో. అసలు వాళ్ళ ఇంటి పరిసరాలలో ఈ జరిగే అనార్థాలకు గల కారణమేమిటో. తన యజమాని మాటలు విన్న తర్వాత జీన్ తన కళ్ళను మూసేస్తాడు. అప్పుడు తనకు జమీల్ రేష్మాకు స్వీట్ ఇవ్వడం కనిపిస్తుంది. జీన్ తన కళ్ళు తెరచి ఇలా అంటాడు, యజమాని, నేను కారణమేంటో తెలుసుకున్నాను. మీ స్నేహితుడి గారి ఇంటి పరిసరాలలో ఎందుకు ఇలా జరుగుతూ ఉందని. ఇది విని ఆరిఫ్ త్వరగా ఇలా అంటాడు, మీరు దయచేసి ఈ విషయం నాకు చెప్పండి. అయితే మా ఇంటి పరిసరాలలో ఇలాంటి చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అని. మీరు చెప్పడం ద్వారా నేను మీకు చెప్పను. నేను కేవలం నా యజమానికి మాత్రమే చెప్తాను. ఇది విని ఆరిఫ్ స్నేహితుడు ఇలా అంటాడు, ఆగండి ఆరిఫ్, ఈ జీన్ నన్ను తన యజమానిగా భావిస్తాడు. తను నీకు ఏమి చెప్పడు, నేనే అడుగుతాను. దాని తర్వాత ఆరిఫ్ స్నేహితుడు జీన్తో ఇలా అంటాడు, చెప్పు నా స్నేహితుడా జిన్, నువ్వు ఏమి చూశావు? యజమాని,
నేను చూశాను. మీ స్నేహితుడి ఇంటి పక్కలో ఉండే ఒక వ్యక్తి, తన పేరు జమీల్. తను తన కూతురు రేష్మాకు మిఠాయి తినిపించాడు. దానిపై తను చేతబడి చేయించి ఉంచాడు. ఇప్పుడు తన కూతురిపై ఒక రాక్షసి నీడ ఉంది. తను ప్రతి క్షణం తన కూతురి శరీరంలోనే నివసిస్తూ ఉంటుంది. ఇంకా తన ఇంట్లో ఏవైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో అవన్నిటినీ ఆ రాక్షసియే చేయిస్తూ ఉంటుంది. అలా ఎలా జరుగుతుంది? మేమైతే ఇంట్లో ఇప్పటి వరకు ఎలాంటి రాక్షసిని చూడలేదు. చెప్పు, తను అలాంటిది ఎప్పుడూ చూడలేదు. కాని నువ్వెందుకు అలా అంటున్నావు? యజమాని, ఆ రాక్షసి పగటి వేళలో ఎవ్వరి కంటికి కనిపించదు. ఇంకా రాత్రి అవ్వగానే తను ఇంట్లో మొత్తం అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. జిన్ మాటలు విని ఆరిఫ్ ఆశ్చర్యపోతాడు. ఇంకా తన స్నేహితుడితో ఇలా అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను నా కూతుర్ని ఇంకా నా ఇంటిని ఆ రాక్షసి నుండి ఎలా కాపాడుకోవాలి? మీరు చింతించకండి ఆరిఫ్. నేను నీకు ఇంకా నీ కూతురికి ఏమీ జరగనివ్వను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఇంకా రేష్మాని జాగ్రత్తగా చూసుకో. కానీ నేను ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? యార్, మీరు చింతించకండి. నేను మీ ఇంటికి రాత్రి వస్తాను. ఆరిఫ్ తన స్నేహితుడి మాటలు నమ్ముతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి అయ్యే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి అవ్వడంతో ఆరిఫ్ స్నేహితుడు తన ఇంటికి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఆరిఫ్, నేను చెప్పాను కదా నేను మీ ఇంటికి ఖచ్చితంగా వస్తానని. సరే, ఇప్పుడు ఇది చెప్పు. ఇప్పుడు మీ కూతురు ఎక్కడుంది? తను లోపల నిద్రిస్తుంది. అయితే పద, నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. తన స్నేహితుడి మాటలు విని ఆరిఫ్ తనని రేష్మా గదికి తీసుకెళ్తాడు. అక్కడ రేష్మా నిద్రపోతూ ఉంటుంది. ఆరిఫ్ స్నేహితుడు తన ఉంగరాన్ని తాకిన వెంటనే అందులో నుండి ఒక జీన్ బయటకు వస్తాడు. ఇంకా ఆ జీన్ ఇలా అంటాడు. నన్ను ఎందుకు పిలిచారు యజమాని? చెప్పండి, చెప్పండి, నేను మీకోసం ఏమి చేయగలను? నువ్వు రేష్మా పైన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చెయ్యు. అప్పుడు ఆ రాక్షసి ఈ అమ్మాయికి ఎలాంటి హాని కలిగించదు. రాక్షసి యొక్క ఏ మంత్రం కూడా పని చేయకూడదు. ఇంకా రేష్మాకు ఎలాంటి హాని కలగొద్దు. జీన్ అలా అనగానే రేష్మాపై ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది చూసిన రాక్షసికి చాలా కోపం వస్తుంది. ఇంకా తను అందరి ముందుకు వచ్చి ఇలా అంటుంది. ఎవరు మీరందరూ? ఈ అమ్మాయి నా అధీనంలో ఉంది. మీరు తనని నా బందీలో నుంచి విడిపించుకోలేరు. అరే ఓ రాక్షసి, వదిలై ఈ ఇంటిని, లేదంటే నా జిన్ నిన్ను నాశనం చేస్తాడు. లేదు, ఎప్పటి వరకైతే ఆరిఫ్ ఇంకా వాళ్ళింటిని నాశనం చేసేంత వరకు, అప్పటి వరకు నేను నా ఓటమిని ఒప్పుకోలేను. ఎందుకంటే నా యజమాని అయిన జమీర్ ఇందుకోసమే నన్ను ఇక్కడికి పంపించాడు. నా స్నేహితుడా జిన్, నువ్వు ఈ రాక్షసికి గుణపాఠం నేర్పించు. అయితే సరే యజమాని, నేను ఇప్పుడే ఈ రాక్షసి యొక్క పనిని పూర్తి చేసేస్తాను. ఇలా అంటూ జీన్ రాక్షసిపై దాడి చేయబోతాడు. ఇంకా రాక్షసి కూడా జీన్ పై ఏకదాటిగా దాడి చేస్తుంది. ఆ సమయంలో రాక్షసి రేష్మాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ జీన్ ఏర్పాటు చేసిన రక్షణ కవచం వల్ల తనకు ఎలాంటి హాని జరగదు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంకా చివరికి రాక్షసి ఓడిపోతుంది. జీన్ తన శక్తితో రాక్షసిని గాలిలో ఎగరేస్తాడు. ఇంకా తను నేరుగా తన యజమాని జమీల్ ఇంటిలోకి వెళ్లి పడిపోతుంది. తనని చూసి జమీల్ ఇలా అంటాడు. అరే రాక్షసి, నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఇంకా నువ్వు ఇలా ఎందుకు అయిపోయావు? నాకు ఈ పరిస్థితి నీ వల్లే వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. రాక్షసి ఇలా అంటూ తన నోటిలో నుంచి అగ్నిని వదులుతుంది. ఇప్పుడు ఆ మంటలో జమీల్ ఇల్లే తగలబడిపోతుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.